హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ చేతి వంట. నానమ్మ చేతి వంటలో జొన్న దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు రెడీ చేసి చూపిస్తాను. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి జొన్నల్ని. దాంట్లో కొంచెం మినపప్పు యాడ్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. అది కూడా అవి నానబెట్టుకొని మిక్సీకి వేసుకొని అట్టు బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి బ్యాటర్లోకి తగినంత సాల్ట్, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అట్టు వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను, అదేవిధంగా వేసుకోవాలి. జొన్న దోశ హెల్త్కి మంచిదంట. షుగర్ పేషెంట్స్ తీసుకుంటే చాలా మంచిదంట, అత్తయ్య చెప్పారు. నెక్స్ట్ చూడండి, జొన్న దోశ అలా రౌండ్గా వేసుకున్నాక అది కొంచెం కాలనిచ్చినాక ఆయిల్ వేసుకొని ప్యాన్ తిప్పుకుంటే దీనిలో కాంబినేషన్గా మామిడికాయ పచ్చడి, పల్లీల చట్నీ, మీకు ఏది ఇష్టమైతే అది మీ రుచికి తగినట్టు తింటే చాలా బాగుంటుంది. చూడండి, అలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా జొన్న దోశ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, వర్షం పడుతుంది బయట, అయితే వెదర్ సూపర్ ఉంది. బాలు వచ్చాడు స్కూల్ నుంచి, వాళ్ళ నాన్నమ్మతో ఆడుకుంటున్నాడు. చూడండి, హాయ్ చెప్తున్నాడు. ఒకసారి చూడండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.